బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం అన్నపురెడ్డిపల్లి మండలం వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. మొదట ఎర్రగుంట ప్రధాన సెంటర్ నందు భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్, పండ్లు పంపిణీ చేసి టపాసులు కాలుస్తూ త్వరలోనే మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలి అని, రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథకంలో నడిపించాలి అని ఆకాంక్షిస్తూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. తదనంతరం గుంపెన, శాంతినగర్, రామాలయం సెంటర్, మహబూబ్ నగర్, రామ్నగర్ పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వేమ్ల హరీష్, మామిళ్లపల్లి రామారావు, జూపల్లి కిరణ్, బొల్లంపల్లి ప్రవీణ్, మామిళ్లపల్లి సుధీర్, సన్నెపల్లి సుధాకర్, మామిళ్లపల్లి చిన్న లక్ష్మణరావు, మామిళ్లపల్లి పెద్ద లక్ష్మణరావు, ఎస్కే హజీం, పోట్రు రాంబాబు, ఇమ్మనేని చిరంజీవిరావు, బోయినపల్లి అవినాష్, మానికల వెంకటేష్, బేతి శివకృష్ణ, ఎస్కే సుబాని, నున్న గోపాలరావు, అగ్గి కార్తీక్, పద్దం వెంకట్రావు, మొడియం వెంకటేష్, కాకా పుల్లారావు, పాలకంపల్లి సాయి, భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు. హరీష్ అమ్మాయికి పెట్టమన్నా. ఈరోజు తెలంగాణ అభివృద్ధి పేద రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల పాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అన్ని రంగాలు, అన్ని కుల మతాలకు అతీతంగా ప్రజారంజక పాలన అందించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని ఈ అన్నపురెడ్డిపల్లి మండల వ్యాప్తంగా ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామాన భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఈ ఎర్రగొండ గ్రామంలో ఈ అశేషమైనటువంటి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో, కేసీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు అన్నపురెడ్డిపల్లి మండల ప్రజానీకరణ తరపున తెలుస్తున్నాం. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి కేసీఆర్ గారు త్వరలోనే మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మళ్ళీ ప్రజలందరినీ సుఖ సంతోషాలతో వారి పాలనలో ఉంచాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి మా మండల ప్రజల తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున, కేసీఆర్ గారి అభిమానుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు.